నీ జీవితంలో ఏదైతే నీకు బహుగా ఇష్టమో దాన్ని ప్రభువుకు అర్పించగలవా? ఆలోచించు. ఈరోజు నువ్వు చేస్తుంది తప్పు అని నీకు తెలుసు, దేవునికి ఇష్టం లేదు అని నీకు తెలుసు, నీ ఆత్మీయతకు క్షేమం కాదు అని నీకు తెలుసు, అది నీ శరీరాన్ని పాడు చేస్తుంది అని నీకు తెలుసు, దేవునికి నీకు మధ్య అడ్డుగా వస్తుంది అని నీకు తెలుసు. అది ఏమిటి? నువ్వు కలిగి ఉన్నటువంటి ఏదో ఒక పాపం. అది ఎందుకు నువ్వు ఉండనిస్తున్నావు? ఎందుకు ఉండనిస్తున్నావు అంటే అది నీకు ఇష్టం కాబట్టి. ఆ అమ్మాయితో సాంగత్యం నీకు ఇష్టం, ఆ అబ్బాయితో సాంగత్యం నీకు ఇష్టం, కానీ ఆ సాంగత్యం వల్ల నీ ఆత్మీయత పాడవుతుంది, నీ పరిశుద్ధత పాడవుతుంది. కాబట్టి నీకు ఇష్టమైనటువంటి ఆ సాంగత్యాన్ని ప్రభు కోసం విడిచిపెట్టగలవా? అడుగుతున్నాను. ఈరోజు దేవునికి వ్యతిరేకమైనది ఏది నీ జీవితంలో ఇష్టమో చెప్పు. కొంతమందికి ఒక హీరో అంటే ఇష్టం, కొంతమంది ఒక హీరోయిన్ అంటే ఇష్టం, కొంతమందికి సినిమాలు అంటే ఇష్టం, కొంతమందికి సెల్ ఫోన్ అంటే ఇష్టం. అడుగుతున్నా, ఈరోజు నీ జీవితంలో ఏది బహుగా నువ్వు ఇష్టపడుతున్నావు, ఏది బహుగా నువ్వు ప్రేమిస్తున్నావు? బహుగా ఇష్టపడుతున్నావు కాబట్టి దేవుణ్ణైనా పోగొట్టుకోవడానికి సిద్ధపడుతున్నావు, ఆత్మీయతనైనా పోగొట్టుకోవడానికి సిద్ధపడుతున్నావు, పరిశుద్ధులైనా పోగొట్టుకోవడానికి సిద్ధపడుతున్నావు, కానీ దాన్ని మాత్రం